యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ బ్లాగ్స్లో ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇలా దేశద్రోహానికి పాల్పడిందా జ్యోతి మల్హోత్రా అంటూ ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి ఆ రెండో ఫోటోలో చూడండి. తన కళ్ళ ముందే భర్తను చంపేయడంతో ఒక మహిళ తన భర్త దేహం ముందు దీనంగా కూర్చొని రోధిస్తూ ఉంది. ఆ మారణహోమానికి పైన జాలీగా కనిపిస్తున్న ఆ జ్యోతి మల్హోత్రా కూడా ఒక టైంలో కారణమా, ఆమె కూడా ఈ మారణహోమంలో తన పాత్ర పోషించిందనే విషయంపై ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకి అందుబాటులో ఉన్నారు. సచిన్, జ్యోతి మల్హోత్రాను విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి జరగడానికి ముందు ఆమె పెహల్గాంలో పర్యటించినట్టుగా తెలుస్తోంది. అంటే పెహల్గాంలో అక్కడ ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఈమె పంచుకుంది అని అనుకోవాలా? నిర్మోహమాటంగా, ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ తన యూట్యూబ్ వీడియోస్ ని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది, క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఆ పరిశీలనలో ఇటు జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఆ అంశానికి సంబంధించి కొన్ని దొరికినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా తన ల్యాప్టాప్స్ ని కావచ్చు, దాంతోపాటు తన సెల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. పంపిస్తున్న తరుణంలోని మరి ముఖ్యంగా ఇక్కడ డానిష్ కొద్ది రోజుల క్రితం ఇక్కడ పాకిస్తాన్ హై కమిషనర్ లో, అంటే ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడు అనే అనుమానం కాదు, పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన్ని పంపించడం జరిగింది. ఈ కోణంలోని ఆ డానిష్ అనే వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు లింక్స్ ఉన్నాయనేది ఇక్కడ పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన తర్వాత ఈయనే కాదు, ఈయనతో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధించి ఇలా తను వెళ్ళేది పాకిస్తాన్ హై కమిషనర్ లో ఏకంగా కొంతమంది 2-3 వ్యక్తులతో తనకి పరిచయం ఉండింది. పరిచయం ఉండడంతో ఆ పరిచయాలతో అక్కడికి వెళ్ళడం, 3-4 సార్లు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం జరిగింది అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దాంతోపాటు చండీగఢ్కి సంబంధించి చండీగఢ్ లో ఉంటూనే పాకిస్తాన్ కు వెళ్తూ ఉండేది. ఇప్పుడు తను అసలు పాకిస్తాన్ కు వెళ్ళిన సందర్భంలో ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, ఇక పెహల్గాం ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది, దాంతోపాటు డానిష్ కు మనం ఇక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. ఈ తరుణంలో అంటే ఇక్కడ సచిన్, అంటే ఇక్కడ స్లీపర్ సెల్స్ తో ఈమెకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని ఇక్కడికి చేరవేయడం, ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన అంశాలను వాళ్ళకి చేరవేస్తుంది. చాలా మంది స్లీపర్ సెల్స్ తో కూడా ఈమెకు సంబంధాలు ఉండే అవకాశం ఉంటుందా? దేశం మొత్తం పర్యటిస్తుంది కాబట్టి. ఉంది ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఇక్కడ తను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు వస్తున్న విషయం ఏంటంటే స్లీపర్ సెల్స్ ని ఏర్పాటు చేస్తుంది, దాదాపుగా ఒక 6 ఏర్పాటు చేస్తుంది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన మాట. ప్రస్తుతం ఇదే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆ 6 ఎవరు? ఎందుకంటే తనకున్న ఆ 3 లక్షల పైసలకు సబ్స్క్రైబర్స్ ని బెనిఫిట్ చేసుకుని దాని దృష్ట్యా ఒక 6 తను క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ 6 ఎవరు? ఎందుకంటే కేవలం తినొక్కరితే కాదు, తిను పాకిస్తాన్ వెళ్ళడానికి సహకరించింది ఎవరు? దాంతో పాకిస్తాన్ నుంచి ఒక 2-3 అధికారులు దీంతో కాంటాక్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తనతో ఈమె విదేశాలకు వెళ్ళినట్టుగా, విదేశాలు వెళ్ళి అక్కడ కాస్త ఇంటిమీడియట్ గా ఉంది అనేది ప్రస్తుతం జాతీయ వార్తా న్యూస్ అవుట్లెట్స్ అనేవి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడితో అయిపోలేదు. మరి ముఖ్యంగా పోలీసులు చెప్తున్న మాట ఒకటి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ కి సంబంధించి ఈ ఎహ్సాన్ ఉర్ రహీం అలియా డానిష్ అనే వ్యక్తితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది, అసలు ఎందుకు డానిష్ ఇప్పుడు వచ్చాడు? డానిష్ కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే పెహల్గాం ఘటన జరిగిందో ఆ తర్వాత మరి ముఖ్యంగా పాకిస్తాన్ హై కమిషనర్ కి సంబంధించి ఆ కుదింపు జరిగిన తర్వాత కూడా ఎందుకు తిరుగు మరి జ్యోతి మల్హోత్రాకి వెళ్తాడు? జ్యోతి మల్హోత్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది? దాంతోపాటు ఇక్కడి నుంచి తను పాకిస్తాన్ కు వెళ్ళిన సందర్భంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తన ఫేస్బుక్, దాంతోపాటు స్నాప్చాట్, వీటిలో కూడా తన ఫాలోవర్స్ ఉండడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎన్కాష్ చేస్తుంది. కేవలం యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ తనకు ఫేస్బుక్ లో 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, స్నాప్చాట్ లో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటువంటి సందర్భంలోనే ఇటు పాకిస్తాన్ తో పాటు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ కు సపోర్టివ్ గా మాట్లాడుకొచ్చింది అనే కోణంలో ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ అంశాలు కూడా పోలీసులు పట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎప్పుడైతే పోలీసులు తన అనుమానం బలం చేకూరిందంటే కనుక
కొంతమంది పేర్లను జాత్ రంధవా అంటే ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి ఆ పేర్లు ఉంటాయి కదా, వాటిని సేవ్ చేస్తుంది తన ఫోన్లో. దాంతోపాటు మరికొద్ది పేర్లకు సంబంధించి కూడా 2023లో కూడా ఈ డానిష్ అనే వ్యక్తి తన వీసా అంటే జ్యోతి మల్హోత్రా వీసా ఎక్స్టెండ్ అవ్వడానికి, దాంతోపాటు పాకిస్తాన్ ఉండడానికి, పాకిస్తాన్ లోని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ తో మాట్లాడడానికి, అది కూడా ఎవరు షాకీర్ అండ్ రానా షహబాజ్, వీళ్ళిద్దరికి సంబంధించి తన కాంటాక్ట్ పెరగడానికి డానిష్ అనే వ్యక్తి ఉపయోగపడ్డాడు. ఇది నేనంటున్న మాట కూడా ఏకంగా డిఎస్పీ కమల్ జీత్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అతనే చెప్తున్నారు. అతను ఏమంటున్నారంటే కనుక తనకు కన్సల్ట్ చేస్తుంది, మరి ముఖ్యంగా క్రైమ్ ఎలా చేస్తుంది, దాంతోపాటు ఎవరెవరు సహకరించేదంతా ఎలాబొరేటివ్ గా తను చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి వెళ్లే సందర్భంలో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ తో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, జ్యోతి తన నెంబర్స్ ని రెండు సార్లు సేవ్ చేసుకుంది 2023లో. అండ్ అక్కడ తన పేర్లు కూడా మార్చుకునే ప్రయత్నం జరిగింది. అంటే ఆ కాంటాక్ట్స్ ఏవైతే సేవ్ చేసుకుంటారో ఆ కాంటాక్ట్ సేవింగ్ నెంబర్స్ లో కూడా పేర్లు మార్చుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మరో అంశం ఏంటంటే రోహిత్ బాలి వెళ్ళింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కనుక ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇండోనేషియా బాలికి వెళ్ళింది అనేది కూడా ఇక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే ఎందుకు ఇటువంటి కుతంత్రాలకు పాల్పడింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రస్తుతం కొన్ని అంశాలను చెప్పట్లేదు బయటకు, కొన్ని ప్రూఫ్లకు సంబంధించి ఇంకా బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే తినే కాదు, ఇదొక 6 ఇక్కడ డెవలప్ చేస్తుంది అనేది బయటకు ఇన్వెస్టిగేషన్ లో వస్తున్న మాత్రంతో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ 6 తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కొన్ని విషయాలు మాత్రం ఎక్కడ పేర్లు బయటకు చెప్పట్లేదు. పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉన్నో మాత్రమే బయటకు వస్తున్నాయి అనుకుంటే అటు చెప్పలేదని చెప్పుకోవాలి. ఇక్కడ లాహోర్ కి సంబంధించి వెళ్ళిన సందర్భంలో కల్చర్ హార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ ఒక ప్రోగ్రామ్, ఒక తన పోస్ట్ అనేది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తోంది అనే అంశాన్ని ప్రతిదీ కూడా, అంటే లాహోర్ తో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా షూట్ చేస్తుంది. అసలు ఎందుకు వెళ్ళింది, ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది, అది స్టాక్ గా చూపించి ఇంకేమైనా కార్యక్రమాలు, అంటే ఇంకేమైనా కుతంత్రాలకు దిగే ప్రయత్నాలు జరిగాయి అనేది ప్రస్తుతం ఇక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా పంజాబ్ పోలీసులు ఇప్పటికీ 2 అరెస్ట్ చేశారు, మలేర్కోట్ల, దాంతో పాటు ఈ డానిష్ అనే అంశానికి సంబంధించి. సో ప్రస్తుతం వీరిద్దరికి ఈమెతో ఉన్న సంబంధం ఏంటి, ఈ అన్ని కోణాలు కూడా జరుగుతోంది. ఇన్ఫాక్ట్ డానిష్ అనే వ్యక్తి నేరుగా డానిష్ కాదు, అతని పేరు ఎహ్సాన్ ఉర్ రహీం. ఇండియాలో పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న వ్యక్తి. ఈ పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న వ్యక్తిని ఎప్పుడైతే డానిష్ అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఈ అనుమానాలు బలం చేకూరుస్తాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి ఇండియన్ ప్లాట్ఫామ్స్, అంటే పాకిస్తాన్ ఇండియన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ని అందించే ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తుంది. స్నాప్చాట్ విషయానికి వచ్చినప్పుడు కావచ్చు, టెలిగ్రామ్ విషయానికి వచ్చినప్పుడు కావచ్చు, ఇలా అనేక నెంబర్స్ ని తను మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరి ముఖ్యంగా హిసార్లో ఉంటూ ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలిగింది, పాకిస్తాన్ అధికారులకు ఎలా తన దగ్గరైంది, ఆ పాకిస్తాన్ అధికారులు తన వీసాను ఎలా ఎక్స్టెండ్ చేయగలిగారు, అక్కడ లోకల్ గా స్థానికంగా ఉన్న సందర్భంలో ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్నాయి. మరి ముఖ్యంగా 5 రోజులు తనను రిమాండ్ విధించారు పోలీస్ కస్టడీలో. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశంతో మనం ఊహించవచ్చు. రోహిత్. రైట్ సచిన్, పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెది హర్యానా సొంత రాష్ట్రం. ఆమె ఒక యూట్యూబ్ను నిర్వహిస్తుంది. అందులో ఫాలోవర్స్ను పెంచుకుంటూ దేశంలో పలు ప్రాంతాలు తిరుగుతూ సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రతినిధులతో పంచుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పహల్గామ్ దాడికి 3 నెలల ముందు ఆమె పహల్గామ్లో కూడా పర్యటించినట్టుగా తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్లో ఉన్న కొన్ని ఆలయాలను షూట్ చేసి భారతదేశంలో పాకిస్తాన్ పట్ల కొంత మంచి అభిప్రాయాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో కూడా కొన్ని వీడియోలు ఈమె చేసింది. పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ప్రతినిధి ఒకరితో ఆమె సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఇద్దరు కలిసి ఇండోనేషియా కూడా వెళ్ళారు. అతను జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇండియాలో ఎవరిని కలవాలి, పాకిస్తాన్లో ఎవరిని కలవాలి, ఎటువంటి సమాచారం కావాలి, ఎటువంటి వీడియోస్ చేయాలి అనే విషయంపై కూడా ఐఎస్ఐ ప్రతినిధి
జ్యోతి మల్హోత్రాకు చెప్పినట్టుగా తెలుస్తుంది. 3 నెలల ముందు జనవరిలో పహల్గామ్లో పర్యటించింది జ్యోతి మల్హోత్రా. పహల్గామ్ టూర్ తర్వాత ఆమె మళ్ళీ పాకిస్తాన్ కూడా వెళ్ళింది. పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న డానిష్తో జ్యోతికి సంబంధాలు ఉన్నాయి. దీంతో పహల్గామ్ దాడికి జ్యోతికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్కి జ్యోతి ద్వారా ఏదైనా సందేశాలను ఐఎస్ఐ పంపిస్తూ ఉందా, అక్కడ ఉగ్రవాదులతో ఏదైనా సంబంధాలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కోర్టు జ్యోతి మల్హోత్రాకు 5 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోలీసులు కూడా విచారిస్తున్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి చాలా సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ 6 గూఢచారులను అరెస్ట్ చేశారు పోలీసులు. హర్యానాలోని హిసార్లో జ్యోతిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాయి అనే సమాచారం కూడా ఉంది. సో పహల్గామ్లో మహిళల నుదుటిన కుంకుమ బొట్లు చెరిపేసిన ఒక విషాదకరమైన ఘటన, భార్యల ముందే భర్తలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన దుర్మార్గమైన ఘటన పహల్గామ్లో చోటు చేసుకుంది. ఆ పహల్గామ్ దుర్ఘటన వెనుక కీలక పాత్ర పోషించిన వారిలో ఇప్పుడు మన దేశానికి చెందిన ఈ జ్యోతి మల్హోత్రా ఉందా? ఒకవేళ ఉంటే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఇప్పుడు ఆ ఘటనకు ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉందా లేదా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.